This is Jams Education Hub. Previous video లో మనం 6th క్లాస్ మ్యాథ్స్ 1 to 10 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 11th చాప్టర్ చూద్దాం, నిష్పత్తి మరియు అనుపాతము. ఒక రాశి ఇంకొక రాశి కన్నా ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ అని పోల్చడాన్ని ఏమంటారు? వ్యవకలనంతో పోల్చడం అంటారు. అలాగే ఒక రాశి మరొక రాశికి ఎన్ని రెట్లు ఎక్కువ లేదా ఎన్ని రెట్లు తక్కువ అని పోల్చడమే భాగాహారంతో పోల్చడం అంటారు. భాగాహారంతో పోల్చడం అంటే ఒక రాశి ఇంకొక రాశి కన్నా ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది లేదా తక్కువ ఉందని చెప్పడం. అదే వ్యవకలనంతో పోల్చడం అంటే ఒక రాశి ఇంకొక రాశి కంటే ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ అని పోల్చి చెప్పడం. ఈ విధంగా భాగాహారంతో పోల్చడాన్ని ఏమంటారనంటే నిష్పత్తి అంటారు. నిష్పత్తిని మనం ఏబి అనే రెండు నెంబర్స్ యొక్క నిష్పత్తి మనం రాయాలనుకుంటే వాళ్ళని ఏ విధంగా సూచిస్తామంటే A:B అని సూచిస్తాం. ఉన్నాయి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ బుట్టలో ఎన్ని ఉన్నాయి? 2 యాపిల్స్ ఉన్నాయి. సెకండ్ బుట్టలో 6 యాపిల్స్ ఉన్నాయి. వాటి యొక్క రేషియోని ఎట్లా రాస్తారు? 2:6. 2 1s are 2, 3s are 6, 1:3. ఇవి రెండింటిని మనం ఎందుకు కట్ చేసాము? నిష్పత్తి అంటే భాగాహారాలను పోల్చడమే కదా నిష్పత్తి. సో భాగాహారంలో ఉన్న వాటిని మనం కట్ చేయొచ్చు కదా. దీన్ని 2/6 అని కూడా రాయొచ్చు. 2 1s are 2, 3s are 1:3 అవుతుంది. ఒకవేళ వరుస మార్చి రాసినప్పుడు అప్పుడు ఏమైంది? 3:1 అవుతుంది. ఇక్కడ 500 గ్రాముల రాగి 1000 గ్రాముల ఇనుము అని ఇచ్చింది. వీటి యొక్క రేషియోని మనం ఎట్లా రాస్తాం? 500:1000. 2 zeros 2 zeros కట్, 5 1s 5 2s 1:2 వస్తుంది. ఆర్డర్ మార్చి రాస్తే 2:1 అవుతుంది. నెక్స్ట్ ఒక టీ షర్ట్ వెల 200, ఒక కోటు వెల 1000 రూపీస్. వీటి యొక్క రేషియో ఎట్లయితుంది? 200:1000. 1s 5s దట్ ఈజ్ ఈక్వల్ టు 1:5 అవుతుంది. ఆర్డర్ చేంజ్ చేస్తే 5:1 అవుతుంది. నెక్స్ట్ వివిధ ప్రమాణాలలో ఉన్న రాశులను పోల్చుట. ఒక చెట్టు యొక్క పొడవు 13 మీటర్లు. పటంలో ఆ చెట్టు 25 సెంటీమీటర్లుగా చూపబడినది. పటంలో ఆ చెట్టు పొడవు వాస్తవ పొడవుకు రెట్టింపు అనవచ్చా? యాక్చువల్గా చెట్టు యొక్క పొడవు ఎంత? 13 మీటర్స్. మరి పటంలో దాని యొక్క పొడవు ఎంత? 26 సెంటీమీటర్స్. ఇవి రెండు, ఈ 13 అనే దానికి ఇది రెట్టింపు ఉందా? 13 2s are 26 కదా. సో రెట్టింపు ఉందా అని అడుగుతుండు. రెట్టింపు ఉందా? ఉంది. మరి రెట్టింపు ఉందని అనొచ్చా? అనరాదు. ఎందుకు అని అంటే యాక్చువల్గా చెట్టు యొక్క పొడవు ఎక్కువ ఉంటుంది, పటంలో చూపించినప్పుడు దాని పొడవు అనేది తక్కువగా ఉంటుంది. ఇంకొక విధంగా అంటే ఇక్కడ యూనిట్స్ ఏమున్నాయి చూడండి, మీటర్స్ ఉన్నాయి. ఇక్కడ యూనిట్స్ ఏమున్నాయి? సెంటీమీటర్స్ ఉన్నాయి. సో సెంటీమీటర్స్ కంటే మీటర్స్ పెద్దది కదా. సో ఇప్పుడు ఇవి రెండు సేమ్ అవుతావా? కాదు. సో ఇవి రెండింటిని పోల్చాలంటే ఏంటంటే వీటి యొక్క ప్రమాణాలు అనే వాటిని సేమ్ చేయాలి. ఇక్కడ మీటర్లు ఉన్నదాన్ని సెంటీమీటర్లకు చేంజ్ చేద్దాం. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్. సో అప్పుడు ఇది ఏమైంది? 1300 సెంటీమీటర్ ఈజ్ టు ఎంత? 26 సెంటీమీటర్స్. 13 1s are 13, 13 2s are 26, 2 1s are 2 5s. అప్పుడు ఏమైంది? ఇది 50:1 అవుతుంది. ఓకేనా? పోల్చబడే రాశులు ఎల్లప్పుడూ ఒకే ప్రమాణాలలో ఉండాలి. రెండు రాశులను పోల్స్తున్నామంటే ఖచ్చితంగా వాటి యొక్క ప్రమాణాలు యూనిట్స్ అనేవి డెఫినెట్ గా సేమ్ ఉండాలి. సాధారణంగా రెండు రాశులు ఏబీల నిష్పత్తిని A:B అని రాస్తాము. ఏబీల నిష్పత్తి అని చదువుతాము. A:Bలో ఏబీలను నిష్పత్తిలోని పదాలు అంటారు. ఏని ఏమంటారు? ప్రథమ పదము లేదా పూర్వపదం అని, బిని ద్వితీయ పదము లేదా పరపదం అని అంటారు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్, రఫీ వద్ద 16 ఎర్ర గోళీలు 4 నీలం రంగు గోళీలు కలవు. రఫీ వద్ద ఉన్న ఎర్రని నీలం రంగు గోళీల నిష్పత్తి ఎంత? నెక్స్ట్ నిష్పత్తి రాసేటప్పుడు యూనిట్స్ ని చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఆర్డర్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఏం అడిగినారు? ఫస్ట్ ఎర్రది అడిగిండ్రు, తర్వాత నీలం అడిగిండ్రు. మనం నీలము తర్వాత ఎర్రది రాసినాం అంటే ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో ఎర్రని ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. నీలం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 1s are 4 4s are. అప్పుడు రేషియో ఏమవుతుంది? 4:1. అంటే నీలం రంగు గోళీలు అనేవి ఎర్రని గోళీలకు 4 రెట్లు. ఎర్రని గోళీలు అనేవి నీలం రంగు గోళీలకు 4 రెట్లు ఉన్నాయని అర్థం.
నెక్స్ట్ ఎక్సర్సైజ్ 11.1. ఇక్కడ ఎన్ని బుక్స్ ఉన్నాయి? 3 బుక్స్ ఉన్నాయి. ఇక్కడ 5 ఉన్నాయి. సో రేషియో ఏమైతే 3:5 అవుతుంది. ఇవన్నీ కూడా అట్లనే కౌంట్ చేసి రేషియోస్ రాయడం. సెకండ్ బిట్ పోల్చండి. నీలం గడుల సంఖ్య ఎర్ర గడుల సంఖ్యకు ఎన్ని రెట్లు? నీలం గడులు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఎర్ర గడులు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 జార్ 2 జార్ అంటే ఎన్ని రెట్లు? 2 రెట్లు. ఎర్ర గడుల సంఖ్య నీలం గడుల సంఖ్యలో ఎన్నవ వంతు? 2వ వంతు. నీలం గడుల సంఖ్యకు ఎర్ర గడుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత? 2:1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బిట్. ఇందులో ఫస్ట్ వన్. ఒక పాల వ్యాపారి ప్రతి లీటర్ పాలకు 250 ml నీటిని కలుపును. అతను అమ్మే పాలలో నీటి పాల నిష్పత్తిని కనుగొనుము. మనం రేషియో రాయడానికి ఫస్ట్ ఇచ్చిన మెజర్మెంట్స్ యొక్క యూనిట్స్ అనేవి సేమ్ ఉన్నాయా లేదా చూద్దాం. ఇక్కడ ఏముంది? 250 ml అని ఉంది. యూనిట్స్ ఏమున్నాయి? మిల్లీ లీటర్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రతి లీటర్ అంటే 1 లీటర్ అని చిన్ను. సో ఇక్కడ లీటర్ ఉంది, ఇక్కడ మిల్లీ లీటర్ ఉంది కదా. సో దీన్ని మిల్లీ లీటర్లో కన్వర్ట్ చేద్దాం. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్. ఇప్పుడు ఆర్డర్ ఏం అడిగిందో చూద్దాం. అతడు అమ్మే పాలలోని నీటి పాల నిష్పత్తి అని అడిగినాడు. ఫస్ట్ వాటర్ ఎంత? 250 ml. నెక్స్ట్ మిల్క్ పాలు ఎంత? 1000 ml. 25 1 25 4 దట్ ఈస్ రేషియో ఎంత? 1:4 అవుతుంది. నెక్స్ట్ సత్య తల్లి 4 kgs పప్పును 50 grams మిరపపొడిని కొన్నది. మిరపపొడి పప్పు బరువుల నిష్పత్తి ఎంత? పప్పు మిరపపొడి బరువుల నిష్పత్తి ఎంత? ఫస్ట్ ఏం చెక్ చేసుకోవాలి? యూనిట్స్ ఏమున్నాయో చూసుకుందాం. ఇక్కడ ఏముంది? గ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏముంది? కేజీస్ ఉంది. సో 1 kg ఈజ్ ఈక్వల్ టు ఎన్ని గ్రామ్స్? 1000 grams కదా. సో 4 kgs అంటే ఎంత? 4000 గ్రామ్స్ అవుతుంది. ఆర్డర్ ఏం అడిగింది ఇప్పుడు మనకి? ఫస్ట్ మిరపపొడి పప్పులు. మిరపపొడి ఎన్ని గ్రామ్స్? 50 grams ఈస్టు పప్పు ఎంత? 4000 grams. 0 0 కట్ 5 1 5 8 40 0 అంటే 1:8 అవుతుంది. అట్లా కాకుండా పప్పు మిరపపొడిల నిష్పత్తి అంటే 80:1 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్. రాణి తన ఇంటి నుండి పాఠశాలకు 30 నిమిషాలలో నడవగలదు. అదే దూరాన్ని ఇస్మాయిల్ 1/2 గంటలలో నడవగలడు. రాణి నడక సమయానికి ఇస్మాయిల్ నడక సమయానికి గల నిష్పత్తి ఎంత? ఆర్డర్ ఏం అడిగిండు? రాణి ఇస్మాయిల్ కదా. సో రాణి ఎంతసేపట్లో నడుస్తుంది? 30 minutes లో నడుస్తుంది. ఇస్మాయిల్ 1/2 అవర్ అంటే ఎంత? 1/2 ఇంటూ అవర్, హాఫ్ అన్ అవరే కదా, అంటే 30 minutes. 1 జార్ 1 జార్ అప్పుడు రేషియో ఏమవుతుంది? 1:1 అవుతుంది. నెక్స్ట్ విభిన్న సందర్భాలలోని సమాన నిష్పత్తులు, ఈక్వలెంట్ రేషియోస్. ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఒక గది యొక్క పొడవు 30 meters, వెడల్పు 20 meters. అప్పుడు వాటి యొక్క రేషియో ఏమవుతుంది? 30:20 కదా. 0 0 క్యాన్సిల్ అంటే 3:2 అవుతుంది. ఒక విహారయాత్రలో 24 మంది బాలికలు 16 మంది బాలురు పాల్గొన్నారు. అప్పుడు వారి యొక్క రేషియో ఏమవుతుంది? 24:16. 8 2 16, 8 3 ఇది కూడా ఏమవుతుంది? 3:2 అవుతుంది. సో ఇట్లా వీటిని కనిష్ట రూపంలో రాసినప్పుడు వాటి యొక్క రేషియో అనేది సేమ్ అయింది కదా. సో ఈ నిష్పత్తులను ఏమంటారంటే సమాన లేదా తుల్య నిష్పత్తులు అని అంటారు. నెక్స్ట్ ఒక గణిత తరగతిలో 16 మంది బాలురు 20 మంది బాలికలు కలరు. తరగతిలోని బాలుర సంఖ్య బాలికల సంఖ్యకు గల నిష్పత్తిని కనుగొని దానిని కనిష్ట పదాలలో తెలిపినాడు. బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 16. గర్ల్స్ 20 members. 4 4 16, 4 5 20. ఇట్లా నిష్పత్తిలో రాసినప్పుడు మనము ఇవి రెండింటికి ఉమ్మడి కారణాంకం ఏంటి? ఒకటి మాత్రమే ఉంది కదా. సో ఒకటి మాత్రమే ఉమ్మడి కారణాంకంగా ఉంటే దాన్ని సూక్ష్మ రూపంలో ఉంది లేదా కనిష్ట పదాల్లో ఉంది అని అంటారు. నెక్స్ట్ ప్రయత్నించండి. క్రింది పట్టికలోని ఖాళీలను పూరించండి. ఇక్కడ 1:2 రేషియో ఇచ్చినాడు.
దాన్ని 1 రేట్లకు పెంచినప్పుడు ఏమైంది 1:2నే అవుతుంది. 2 రేట్లకు పెంచినప్పుడు ఏమవుద్ది ఈ రేషియోని 2తోని మల్టిప్లై చేయాలి. ఏమవుద్ది 2:4 అవుతుంది. 3 రేట్లకు చేసినప్పుడు 3:6 అవుతుంది. రిమైనింగ్ అన్ని అదే విధంగా పూరించండి. 1 రూపీకి ఎన్ని పైసలు 100 పైసలు. 1000 గ్రామ్స్ 1 kgకి సమానం. 1 గంటకు ఎన్ని నిమిషాలు 60 నిమిషాలు. 100 సెంటీమీటర్ అంటే 1 మీటర్. 1 మినిట్కి ఎన్ని సెకండ్స్ 60 సెకండ్స్. 10 మిల్లీమీటర్ అంటే 1 సెంటీమీటర్. ఇప్పుడు ఇక్కడ రేషియోస్ రాయాలి చూద్దాము. 20 పైసలు 1 రూపీ. మనం ఇంతకుముందు చూసాం కదా నిష్పత్తి రాయాలంటే రెండు కూడా సేమ్ యూనిట్ లో ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చినారు పైసలు ఇచ్చినారు, ఇక్కడ రూపీస్ ఇచ్చింది. సో ఈ రూపీస్ ని మనం పైసల్లోకి చేంజ్ చేద్దాం. 1 రూపీ అంటే ఎన్ని పైసలు 100 పైసలు. ఇప్పుడు రేషియో ఏమవుతుంది 20:100 అవుతుంది. 21 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 1:5 రేషియో అవుతుంది. ఇప్పుడు ఇది 800 గ్రామ్స్ 1 కిలోగ్రామ్. 1 kgని గ్రామ్స్ లోకి చేంజ్ చేస్తే 1000. ఇప్పుడు ఇది ఏమైంది 800:1000. 2 zeros 2 zeros కట్. 2 4s 2 5s 4:5 అవుతుంది. 1 hour 30 minutes. 1 hour కి ఎన్ని మినిట్స్ 60:30. 31 32 ఏమైంది 2:1 అవుతుంది. రిమైనింగ్ మీరు చేయండి. ఎక్సర్సైజ్ 11.2 క్రింది వాటిలో కనిష్ట పదాల్లో ఉన్న నిష్పత్తులు ఏవి, లేని వాటిని కనిష్ట పదాల్లో తెలపండి. 2:3 అనేది కనిష్ట పదాల్లో ఉంది, ఎందుకంటే అవి రెండింటి యొక్క ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే. మరి 16:20 అనేది కనిష్ట పదాల్లో లేదు, ఎందుకంటే ఇది 4 టేబుల్లో కట్ అయింది. 4 4s 4 5s. దీనికి కనిష్ట రూపం ఏమైంది 4:5 అనేది అవుతుంది. నెక్స్ట్ 5:6 అనేది కూడా కనిష్ట పదాల్లోనే ఉంది. మరి 20:60 లేదు. 21s 23s 1:3 అనేది దీని యొక్క కనిష్ట పదాల్లో రాస్తే దాని యొక్క నిష్పత్తి ఆ విధంగా అవుతుంది. రిమైనింగ్ మీద రాయండి. ఒక సంచిలో 20 kgs బియ్యము, మరొక సంచిలో 60 kgs గోధుమలు కలవు. అయినా బియ్యం మరియు గోధుమల బరువుల నిష్పత్తి ఎంత? బియ్యం గోధుమలు అడిగింది కదా ఆర్డర్. సో బియ్యం ఎంత 20 kgs, గోధుమలు ఎంత 60 kgs. 21s 23s 1:3 అవుతుంది. నెక్స్ట్ ఏం అడిగిండు బియ్యం బరువు, బియ్యం గోధుమలు రెండింటి మొత్తం బరువు. బియ్యం గోధుమలు రెండింటిని కలిపితే ఏమవుతుంది 80 అవుతుంది కదా. మరి బియ్యం యొక్క బరువు ఎంత 20. అప్పుడు ఏమైంది 21s 24s 1:4 అవుతుంది. నెక్స్ట్ ఒక తరగతిలోని మొత్తం 32 మంది విద్యార్థులలో 12 మంది బాలికలు కలరు. అయినా తరగతిలోని బాలికల నిష్పత్తి ఎంత? ఎంతమంది 32 ఉన్నారు టోటల్. అప్పుడు ఇందులో గర్ల్స్ ఎంత 12 మెంబర్స్. మరి బాయ్స్ రావాలంటే టోటల్ నుంచి గర్ల్స్ తీసేస్తే బాయ్స్ వస్తారు కదా. సో బాయ్స్ ఎంత 20 మెంబర్స్. ఇప్పుడు బాయ్స్ గర్ల్స్ రేషియో ఏమవుతుంది, బాయ్స్ గర్ల్స్ రేషియో 20:12. 20:12 కదా. 4 3s 12, 4 5s 20, 5:3 అవుతుంది. నెక్స్ట్ బాలుల సంఖ్యకు మొత్తం విద్యార్థుల సంఖ్యకు గల నిష్పత్తి. బాయ్స్ ఎంతమంది ఉన్నారు 20, టోటల్ ఎంత 32. ఈ విధంగా రాసి రేషియోస్ చేయండి మీరు. నెక్స్ట్ ఒక చతుర్భుజిని గీయండి, దానిని కొన్ని సమభాగాలుగా విభజించండి. రంగులు వేయబడిన భాగాలు, రంగులు వేయబడిన భాగాలకు గల నిష్పత్తి 1:3 ఉన్నట్లుగా కొన్ని భాగాలకు రంగులు వేయండి. ఇది పిల్లల కోసం ఇచ్చింది, మనకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. ఇమ్రాన్ 2 లీటర్ల నూనెను, విజయ్ 500 ml నూనెను తెచ్చెను. ఇమ్రాన్ విజయ్లు తెచ్చిన నూనెల నిష్పత్తి ఎంత? ఫస్ట్ యూనిట్స్ సేమ్ ఉన్నాయా లేదా చూసుకోండి. ఇక్కడ మిల్లీ లీటర్లు ఉన్నాయి, ఇక్కడ లీటర్స్ ఉన్నాయి. సో ఈ లీటర్స్ ని మిల్లీ లీటర్స్ కి కన్వర్ట్ చేద్దాం. అప్పుడు ఏమైంది 2000 మిల్లీ లీటర్స్ అవుతుంది. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్ కదా. సో ఎవరెవరి రేషియో అడిగిందో ఇమ్రాన్ విజయ్. ఆర్డర్ ఎట్లుంది ఇమ్రాన్ ఎంత 2000:500. 2 zeros 2 zeros కట్. 5 1s 5, 4s 20. దట్ ఈస్ 4:1 అవుతుంది.
నెక్స్ట్ అబ్రహం బరువు 20 కిలోగ్రామ్స్ మరియు అతని తండ్రి యొక్క బరువు 60 కిలోగ్రామ్స్ అయినా అబ్రహం మరియు అతని తండ్రి బరువుల నిష్పత్తిని కనుగొనండి మరియు నిష్పత్తిని కనిష్ట పదాలలో తెలపండి. అబ్రహం అతని తండ్రి బరువులు. అబ్రహం ఎంత బరువు ఉన్నాడు? 20 kgs. అతని ఫాదర్ 60. ఇప్పుడు కనిష్ట పదాల్లో తెలిపితే ఏమవుతుంది? 21 జా 23 జా 1:3 అవుతుంది. నెక్స్ట్ 7th వన్. రాము తన వద్ద ఉన్న డబ్బులలో 2/5 ఒక కథల పుస్తకంపై ఖర్చు పెట్టాను. అయినా రాము ఖర్చు పెట్టిన డబ్బుకు మరియు మొదట అతని దగ్గర గల డబ్బుకు గల నిష్పత్తి ఎంత? 2/5 అంటే మీనింగ్ ఏంది? ఇవి టోటల్, కింద ఉన్నది నెంబర్ ఏంటిది? టోటల్ అతని దగ్గర ఉన్న మనీని సూచిస్తుంది. పైన ఏంటి? ఆయన ఖర్చు పెట్టిన మనీని సూచిస్తుంది. సో ఇక్కడ రేషియో ఏమడిగిందో, ఖర్చు పెట్టిన డబ్బు అంటే 2 మరియు అతని దగ్గర గల మొత్తం డబ్బు ఎంత? 5. 2:5 అవుతుంది. అంతే కదా. మనం ఒక భిన్నం రాసినామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మార్క్స్ ఉన్నాయనుకోండి, 25కి 20 వచ్చినాయని అనుకుందాం. అప్పుడు దీనికి అర్థం ఏంటి? టోటల్ ఎన్ని మార్క్స్? 25. 25కి మనకి ఎన్ని వచ్చినాయి? 20 వచ్చినాయి. అంటే ఇక్కడ 2/5 అంటే అక్కడ అతని దగ్గర ఉన్న అమౌంట్ 5 రూపీస్. ఫస్ట్ అతను దానిలో ఖర్చు చేసినవి ఎంత? 2 రూపీస్ అని అర్థం. సో దాన్ని 2:5 గా రాస్తాం. నెక్స్ట్ ఒక రాశిని ఇచ్చిన నిష్పత్తిలో విభజించుట. ఎగ్జాంపుల్ చూద్దాం. స్నిగ్ధ పుట్టిన రోజున ఆమె తండ్రి ఒక పూల గుత్తిని తెచ్చెను. దానిలోని మొత్తం 18 పూలలో ఎరుపు రంగు పసుపు రంగు పూలకు గల నిష్పత్తి 1:2 అయినా ఎరుపు రంగు పసుపు రంగు పూల సంఖ్యను కనుక్కొనండి. టోటల్ ఎన్ని ఫ్లవర్స్? 18 ఫ్లవర్స్ కదా. సో రేషియో ఏమి ఇచ్చిండు? 1:2 ఇచ్చిండు కదా. ఇట్లాంటి సమ్స్కి ఏం చేయాలంటే ఈ రేషియోని యాడ్ చేయండి. 1 + 2 ఏమవుతుంది? 3 అవుతుంది కదా. సో ఈ 3 భాగాలు అనేది దేనికి సమానం? 18 పూలకు సమానం. ఓకేనా. ఇప్పుడు ఒక భాగం ఎంత? ఒక భాగం ఎంత అంటే ఏం చేయాలి? 18/3. 3 6 18. ఒక భాగం ఎంతకు సమానం? 6 పూలకు సమానం. ఇక్కడ ఎరుపు పసుపు పూల నిష్పత్తి ఏమి ఇచ్చినారు? 1:2 ఇచ్చినారు. సో ఎరుపు పూలు ఒక భాగం. ఒక భాగం అంటే 6 ఎరుపు రంగు పూలు. మరి పసుపు పూలు ఎంత? 2 భాగాలు. 2 భాగాలు అంటే 2 × 6. 2 6 12. ఎన్ని పసుపు రంగు? 12 పూలు అని అర్థం. నెక్స్ట్ ఒక స్వర్ణకారుడు ఆభరణాల తయారీలో బంగారాన్ని రాగిని 7:2 నిష్పత్తిలో కలుపుతాడు. ఒక ఆభరణం బరువు 45 గ్రామ్స్ అయినా దానిలోని బంగారం రాగిల బరువులను కనుగొనండి. టోటల్ ఎంత? 45 గ్రామ్స్. రేషియో ఏమి ఇచ్చిండు? 7:2 ఇచ్చిండు. సో 7 + 2 ఏమవుతుంది? 9 అవుతుంది. 45/9 ఎంత? 9 5 45. అంటే ఒక భాగం ఎంత? 5 గ్రామ్స్ కి సమానము. మరి ఇక్కడ బంగారం రాగిల నిష్పత్తి ఇచ్చింది కదా. సో బంగారం ఎంత? 7 భాగాలు అన్నట్టు. సో 7 × 5. 7 5 ఎంత? 35. బంగారం అనేది 35 గ్రామ్స్. మరి రాగి ఎంత? 2 పార్ట్స్ అని ఇచ్చింది కదా. సో 2 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 గ్రామ్స్. 1 రేఖాఖండం AB 5 సమాన భాగాలుగా విభజించబడినది. రేఖాఖండం AB X విభజించు నిష్పత్తిని కనుగొనుము. ఈ మొత్తం ఎంత? 5 భాగాలుగా సమాన భాగాలుగా విభజించబడింది. X విభజించే నిష్పత్తి అన్నాడు కదా. A ఎన్ని భాగాలుగా? 3 భాగాలు. B అనేది 2 భాగాలుగా. సో X ఏ రేషియోలో విభజించింది? 3:2 రేషియోలో. నెక్స్ట్ సెకండ్ ఏమి ఇచ్చినాడు? రేఖాఖండం యొక్క పొడవు, AB రేఖాఖండం పొడవు ఎంత ఇచ్చిండు? 15 సెంటీమీటర్స్ ఇచ్చిండు. అయినా AX మరియు XB రేఖాఖండాల పొడవు ఎంత అని అన్నాడు. ఇక్కడ ఏంటి? మొత్తం పొడవు 5 సమాన భాగాలుగా చేసింది కదా. సో 15/5 ఎంత? ఒక భాగం అనేది 3 సెంటీమీటర్లకి సమానం. ఇప్పుడు ఇక్కడ AX ఎన్ని భాగాలు? 3 భాగాలు ఉన్నాయి కదా. సో 3 × 3 ఎంత? 9 సెంటీమీటర్స్. ఇక్కడ XB అనేది 2 భాగాలు ఉంది కదా.
సో 3 into 2 ఎంత 6 సెంటీమీటర్స్ అవుతుంది. 6th వన్, హరి మరియు తేజ కొంత సొమ్మును లాటరీలో గెలిచారు. వారు దానిని 5:3 నిష్పత్తిలో పంచుకొనగా తేజకు 150 రూపీస్ వచ్చినవి. అయినా హరికి వచ్చు వాటా ఎంత, గెలిచిన మొత్తం ఎంత? హరి తేజాల నిష్పత్తి ఎంత ఇచ్చింది ఇక్కడ? 5:3 ఇచ్చినాడు. తేజ ఎంత 150 రూపీస్ గెలిచినాడట. తేజ ఎన్ని భాగాలు? 3 భాగాలు కదా. సో 3 భాగాలు ఎంతకు సమానం? 150కి సమానం. అప్పుడు ఒక భాగం ఏమైంది? 150/3 150. ఒక భాగం అనేది 50కి సమానం. ఇప్పుడు హరి వాటా ఏమవుతుంది? హరికి వచ్చే వాటా ఎంత? 5 భాగాలు కదా. సో 5 into 50. హరికి వచ్చే భాగం ఎంత? 250 రూపీస్ హరికి వచ్చేది. అప్పుడు మరి మొత్తం సొమ్ము ఎంత అవుతుంది? హరి ప్లస్ తేజలకు వచ్చినాయి 150 ప్లస్ 250 ఎంత అవుతుంది? మొత్తం 400 రూపీస్. ఎక్సర్సైజ్ 11.3. ఒక సంచిలో 25 గోళీలను రాహుల్ మరియు కిరణ్లు 2:3 నిష్పత్తిలో పంచుకునేను. అయినా కిరణ్ కు వచ్చు గోళీలెన్ని? ఇంత 2:3 ఉంది కదా. సో 2 + 3 రెండింటిని యాడ్ చేయాలి కదా. 2 + 3 ఏమవుద్ది? 5 అయింది. 25/5 5 1s 5 5s అంటే ఒక భాగం అనేది ఇంత 5 గోళీలకు సమానం. ఇప్పుడు కిరణ్కి ఎన్ని వస్తాయి? 3 భాగాలు కదా. సో 5 into 3 ఎన్ని? 15. మరి రాహుల్కి ఎన్ని వస్తాయి? 2 భాగాలు 2 into 5 ఎంత? 10. రాహుల్కి ఏమో 10 గోళీలు వస్తాయి, కిరణ్కి ఏమో 15 గోళీలు వస్తాయి. రేఖాఖండము పొడవు ఏబి 14 సెంటీమీటర్స్. ఏబి పైన ఒక బిందువు ఎక్స్ ఏబిను 3:4 నిష్పత్తిలో విభజించిన ఏఎక్స్ మరియు ఎక్స్బిల పొడవులు కనుగొనండి. ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు? ఏబి అనేది ఒక రేఖాఖండం. దీనిపైన ఏదో ఒక బిందువు ఎక్స్ ఉందని అనుకుందాం. ఇది ఏ రేషియోలో విభజిస్తుందట? 3:4 రేషియోలో విభజిస్తుందట. ఈ రేఖాఖండం యొక్క మొత్తం పొడవు ఎంత? 14 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇవి రెండిటి యొక్క పొడవులు కనుక్కోమని అన్నారు. ఏఎక్స్ యొక్క పొడవు, నెక్స్ట్ ఎక్స్బి యొక్క పొడవు కనుక్కోమని అన్నారు. 3 + 4 ఎంత? 7. సో ఒక భాగం ఏమవుతుంది? 7 1s 7 2s. ఒక భాగం ఎంతకు సమానం? 2కు సమానం. ఇప్పుడు ఏఎక్స్ అనేది ఎన్ని భాగాలు ఉంది? 3 భాగాలు ఉంది కదా. సో 3 2s 6 సెంటీమీటర్స్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఇది ఎన్ని భాగాలు ఉంది? 4 భాగాలు ఉంది కదా. 4 2s 8 సెంటీమీటర్స్ అవుతుంది. ఏఎక్స్ అనేదేమో 6 సెంటీమీటర్స్, ఎక్స్బి అనేదేమో 8 సెంటీమీటర్స్. థర్డ్ వన్, గీత మరియు లక్ష్మి ఒక ఆటలో 1050 రూపాయలు గెలుచుకున్నారు. వారు ఆ మొత్తాన్ని 3:4 నిష్పత్తిలో పంచుకోదలిచిన ఒక్కొక్కరికి వచ్చు సొమ్ము ఎంత? మొత్తం ఎన్ని భాగాలు? 3 + 4 7 భాగాలు. ఒక భాగం రావాలంటే 1050/7. 7 1s 7 3 7 5s 35 0. ఒక భాగం ఎంతకు సమానం? 150కి సమానం. ఇప్పుడు గీతకి ఎన్ని భాగాలు? 3 భాగాలు. సో 3 into 150. గీతకి ఎన్ని రూపీస్? 3 into 150 అంటే ఎంత? 450. మరి లక్ష్మికి 4 భాగాలు 4 into 150 ఎంత అవుతుంది? 600 రూపీస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, 3600 రూపీస్ను సత్య మరియు విష్ణువులకు 3:5 నిష్పత్తిలో పంచిన ఒక్కొక్కరి వాటా ఎంత? ఇది కూడా సేమ్ దానిలానే చేసేయండి మీరు. 6th వన్, క్రింది పటంలో ఎక్స్ బిందువు ఏబిను విభజించు నిష్పత్తిని అంచనా వేయండి. వాస్తవంగా కొలిచి చూడండి. మీ సమాధానంను సరి చూడండి. ఇది స్టూడెంట్ పర్పస్ లో ఇచ్చింది, మనకు అవసరం లేదు, స్కిప్ చేసేయండి. ఒక ఉద్యోగి రాబడి మరియు పొదుపుల నిష్పత్తి 11:2. ఉద్యోగి ఖర్చు 5346 రూపీస్ అయినా అతడి రాబడి పొదుపులు ఎంత? ఇక్కడ రాబడి అంటే ఏంటంటే ఆదాయం. సో ఆదాయంలో నుంచి పొదుపు తీసేస్తే ఏమొస్తుంది? మనం ఎంత ఖర్చు చేసినాం అది వస్తుంది కదా. సో ఆదాయం మైనస్ పొదుపు ఈజ్ ఈక్వల్ టు ఖర్చు. ఇప్పుడు ఆదాయం మనకు ఎన్ని భాగాలు ఇచ్చిండు? 11. పొదుపు ఎన్ని భాగాలు ఇచ్చిండు? 2 భాగాలు ఇచ్చిండు. సో 11 - 2 9. 9 అనేది ఖర్చుకు సమానం. సో ఇక్కడ ఆల్రెడీ ఖర్చు ఎంత ఇచ్చిండు కదా,
5346. So 5346 by 9. 9 ones are 9. 9 5s are 45. 8. 9 9s are 81. 3. 9 4s are 36. ఒక భాగం ఎంతకు సమానం? 594 కి సమానం. ఇక్కడ ఒక భాగం అనేది 594 రూపీస్ కి సమానం. ఇప్పుడు ఆదాయం రాబడి ఎన్ని భాగాలు ఉంది? 11 భాగాలు ఉంది. 11 భాగాలు అంటే ఎంత? 594 into 11, that is equal to 594 ఏమవుతుంది? 4 3 15 6 6534 అవుతుంది రాబడి. నెక్స్ట్ పొదుపు ఏమవుతుంది? పొదుపు ఎన్ని భాగాలు? 2 భాగాలు కదా. సో 2 into 594 ఏమద్ది? 4 2s are 8, 2 9s are 18, 1 2 5s are 10 plus 1 11, 1188 అవుతుంది. అనుపాతము ప్రపోర్షన్. సాధారణంగా రెండు పదాలు ఏబిల నిష్పత్తి సిడిల నిష్పత్తికి సమానమైతే ఏబిసిడిలు అనుపాతంలో ఉన్నాయని అంటాము. దీన్ని A:B, ఈ సింబల్ ఏమని చదువుతామంటే ఈస్ యాజ్. C:D గా రాస్తాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. రాజు వద్ద 12 రూపాయలు మరియు భరత్ వద్ద 18 రూపాయలు కలవు. వారు కలిసి మొత్తం డబ్బుతో 20 పెన్సిళ్లు కొని తెచ్చారు. ఫస్ట్ వన్, భరత్ ఇద్దరికి చెరి 10 పెన్సిళ్లు అన్నాడు. రాజు తనకు 8, భరత్ కు 12 పెన్సిళ్లు అన్నాడు. మనం చేద్దాం. రాజు దగ్గర ఎన్ని? 12 రూపీస్. భరత్ దగ్గర ఎన్ని? 18 రూపీస్. దీన్ని కట్ చేస్తే 6 2s are 12, 6 3s are 18. ఇది ఎంత? 2:3 రేషియో వచ్చింది. ఇప్పుడు భరత్ ఏమంటున్నాడు? చెరి 10 పెన్సిల్ అన్నాడు కదా. సో 10:10 కట్ చేస్తే ఏమొస్తుంది? 1:1 వస్తుంది. ఈ 2:3కి సమానమా? కాదు. ఒకవేళ రాజు ఏమన్నాడు? 8:12 అన్నాడు కదా. 4 2s are 8, 4 3s are 12. ఇది 2:3నే, ఇది కూడా 2:3నే. సో రాజు చెప్పిన లెక్క అనేది కరెక్ట్. ఏకవస్తు మార్గం, యూనిటరీ మెథడ్. ఈ మెథడ్ లో ఏంటంటే ఒక యూనిట్ విలువను కనుగొని కావలసినన్ని యూనిట్ల విలువను కనుగొనే పద్ధతిని ఏకవస్తు మార్గం అంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. 12 పెన్సిళ్ల ధర 24 రూపాయలు అయినా 10 పెన్సిళ్ల ధర ఎంత? ఇప్పుడు ఒక పెన్సిల్ వాల్యూ కనుక్కొని తర్వాత 10 పెన్సిళ్ల వాల్యూ కనుక్కుందాం. అంటే 24/12 చేస్తే ఒక పెన్సిల్ ధర వస్తాయి కదా. 12 1s are 12 2s are. సో ఒక పెన్సిల్ కి ఎన్ని రూపాయలు? 2 రూపాయలు. మరి 10 పెన్సిళ్ళకి ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. దీనికి ఇంకొక ఈజీ వే ఉంది. అది ఎట్లా అంటే ఇంకొక మెథడ్. 12 పెన్సిల్స్ కి 24 రూపీస్. ఇది పెన్సిల్స్, ఇదేమో ప్రైస్. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగినాడు? 10 పెన్సిళ్ల ధర ఎంత అని అడిగిండు. పెన్సిల్స్ కింద పెన్సిల్సే రాసుకోవాలి. మళ్ళీ ప్రైస్ కింద పెన్సిల్స్ రాస్తే లెక్క అంతా రాంగ్ అవుతుంది. 10 పెన్సిల్స్ కి ప్రైస్ ఎంత అని అడిగింది. 12 పెన్సిల్స్ కి 24 రూపీస్ అయినప్పుడు 10 పెన్సిల్స్ కి 24 కంటే తక్కువనే అయింది కదా. సో తక్కువ బై ఎక్కువ ఇంటూ ఈ క్వశ్చన్ మార్క్ పైన ఏముందో ఆ నెంబర్ రాసుకోవాలి. 10/12 ఇంటూ 24. 12 1s are 12 2s are. ఎంత వచ్చింది? 20 కదా. 20. నెక్స్ట్ వన్. 6 సీసాల పండ్లరసం రూపీస్ ఎంత? 210 అయినా 4 సీసాల పండ్లరసం యొక్క విల ఎంత? ఇక్కడ సీసా, ఇక్కడ రూపాయలు. ఎంత? 6ంటికి 210 రూపాయలు. మరి 4ంటికి ఎంత అని అడిగినాడు. సో ఎంత? 4/6 ఇంటూ 210 రూపీస్. 6 3s are 18, 6 5s are 30. 35 into 4, 4 5s are 20, 4 3s are 12 plus 2 14. 140 rupees. Next exercise 11.4. 3 apples ధర 45 రూపీస్ అయినా 5 apples విల ఎంత? 3 apples ప్రైస్ ఎంత? 45 రూపీస్. ఇక్కడ యాపిల్స్, ఇక్కడ ప్రైస్. నెక్స్ట్ 5 apples ప్రైస్ ఎంత అని అడిగినాడు. ఎక్కువ బై తక్కువ ఇంటూ 45. 3 1s are 3 5s are 15. 5 5s are 25. 2 5 1s are 5 plus 2 7. 75 rupees.
లక్ష్మి 7 పుస్తకాలను 56 రూపాయలు చెల్లించింది. కేవలం 3 పుస్తకాలకు ఎంత చెల్లించాలి? 7 బుక్స్ కి ఎంత? 56 రూపీస్. మరి 3 బుక్స్ కి ఎంత అవుతుంది? 3/7 into 56. 7 8s are 3 8s are 24 రూపీస్. రీనా 300 గ్రాముల బియ్యంతో నలుగురికి పలావు వండగలదు. 7 మందికి సరిపడా పలావు వండుటకు అవసరమైన బియ్యం ఎన్ని? 300 grams తోని ఎంతమందికి? 4 members కి సరిపడా పలావు వండుతుందట. మరి 7 members కి ఎంత అని అడిగినాడు. 7/4 into 300. క్యాన్సల్ చేసి చేయండి, ఆన్సర్ వస్తుంది. 16 కుర్చీల ధర 3600 అయినా 4500కు కొనగలిగే కుర్చీల సంఖ్య ఎంత? 16 కుర్చీల ధర ఎంత? 3600. మరి 4500తోని కొనగలిగే కుర్చీల సంఖ్య అంటే ఎంత? పెరుగుద్ది కదా. సో ఎక్కువ బై తక్కువ into 16. 4s are 16, 4 9s are 36, 0 0. 2 zeros cancel, 9 1s are 9 5s are 45. ఎంత? 20 కుర్చీస్ కొనొచ్చు. నెక్స్ట్, స్థిర వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి 2 గంటల్లో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అదే వేగంతో 540 కిలోమీటర్స్ ప్రయాణించుటకు పట్టు సమయం ఎంత? 2 hours లా ఎంత దూరం ప్రయాణిస్తుందట? 90 కిలోమీటర్స్. మరి 540 కిలోమీటర్స్ కి ఎంత టైం పడుతుంది అని అడిగిండు. అంటే 540/90 into 2. 0 0 కట్, 9 1s are 9 6s are 6 2s are ఎంత? 12 hours టైం పట్టుద్ది. 6th one, కుమార్ ఆదాయము 3 నెలలకు 15,000. అదే విధంగా అతని నెలసరి ఆదాయం మారకుండా ఉంటే 5 నెలలకు వచ్చే ఆదాయం ఎంత? 3 months కి 15,000 అయితే 1 month కి ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. ఇంటూ 5 ఎంత అవుతుంది? ఇది 25,000. మరి 95,000లను ఎన్ని నెలల్లో సంపాదించగలడు అంటే 95,000 divided by 5,000. 0 0 క్యాన్సల్, 5 1s are 5, 5 9s are 45. 19 months లో ఆయన 95,000 సంపాదిస్తాడు అనమాట. నెక్స్ట్, 7 మీటర్ల వస్త్రం వెల 294 అయినా అదే వస్త్రం 5 మీటర్ల ధర ఎంత? 7 meters కి ఎంత? 294. 5 meters కి ఎంత? 5/7 into 294 చేయండి, ఆన్సర్ వస్తుంది. 1, ఒక రైతు వద్ద గల గొర్రెలు ఆవుల నిష్పత్తి 8:3. ఆవుల సంఖ్య 180 అయినప్పుడు గొర్రెల సంఖ్య ఎంత? గొర్రెలు ఆవుల నిష్పత్తి ఎంత ఇచ్చినాడు? 8:3. ఇక్కడ ఆల్రెడీ ఆవుల సంఖ్య ఎంత? 180 ఇచ్చిండు. అంటే 3 భాగాలకి 180 అయితే 8 భాగాలకి ఎంత అంటే గొర్రెల సంఖ్య, దట్ ఈస్ 8/3 into 180. 3 6 18, 0 6 8 48. అంటే గొర్రెల సంఖ్య ఎంత అవుతుంది? 480. గొర్రెల సంఖ్య ఎంత? 480. ఇప్పుడు సెకండ్ వన్ ఏమడిగిండు? గొర్రెల సంఖ్యకు మొత్తం పశువుల సంఖ్య గల నిష్పత్తి. గొర్రెల సంఖ్య 480 ఈస్ట్ మొత్తం పశువులు అంటే 480 plus 180. 0 16 6 660. 2 2s are 4, 0 4. 2 3s are 6, 0 0 0 cancel. 3 11s are 3 8s are ఇంత 8:11. అంతే కదా. గొర్రెల నిష్పత్తి ఎంత? 8. మరి మొత్తము 8 + 3 అంటే 11. కరెక్టే కదా. నెక్స్ట్ వన్ మీరు చేసేయండి. 9th one, 3, 5, 15 మరియు 9లు అనులోమానుపాతంలో ఉన్నాయా? వీటి వరుస మార్చి అనులోమానుపాతంలో ఉండేటట్లు వీలైనన్ని విధాలుగా రాయండి. 3, 5, 15, 9. వీటిని కనిష్ట రూపంలో రాస్తే 3 5 అనేది కనిష్ట రూపంలోనే ఉంది. 3:5. 15:9 అంటే
3 5 ఆర్ 15, 3 3 ఆర్ 9. 3:5 అనేది 5:3కి సమానం అవుతుందా? కాదు. వీటి యొక్క ఆర్డర్ చేంజ్ చేస్తే సమానం అవుతుంది. అప్పుడు ఎట్లా తీసుకోవాలి? 3, 5, 9, 15. అప్పుడు తీసుకుంటే 3:15, 9:15 తీసుకుంటే ఏమవుతుంది? 3 3 ఆర్ 9, 3 5 ఆర్ 15. 3:5, 3:5 సమానం అవుతుంది కదా. సో ఆర్డర్ ఈ విధంగా చేంజ్ చేస్తే సమానం అవుతుంది. లేకపోతే ఇంకొక విధంగా 5:3 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి? 15:9 సేమ్ అవుతుంది. 3 5 ఆర్ 3 3 ఆర్ 9. 10th వన్, గడిచిన 30 రోజులలో ఉష్ణోగ్రతలు 50 degrees మేరకు పడిపోయినాయి. ఇదే విధంగా తగ్గుచూపోయిన రాబోయే 10 రోజులలో ఎంత మేరకు ఉష్ణోగ్రత తగ్గుతుంది? ఎంత? 30 days లో 15 degrees టెంపరేచర్ పడిపోయిందట. అప్పుడు మరి 10 days కి ఎంత అని అడిగినాడు. అప్పుడు ఏంటి? 10/30 × 15, 5 ఆర్ 15 ఎంత? 5 degrees Celsius. 11th వన్, ఖాళీలను పూరించండి, రీజన్ ఏమి చేసేయని. ఒక గది యొక్క వెడల్పు మరియు పొడవుల నిష్పత్తి 2:5 అని ఇవ్వబడినది. క్రింది పట్టికను పూరించండి. ఇక్కడ 5 2s are 10, 5 5s are 25. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 50 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేసిండ్రు? 10 తో మల్టిప్లై చేసి. సో ఈ 2ని కూడా 10 తో మల్టిప్లై చేసి ఇక్కడ 20 వస్తుంది. ఓకేనా? ఇక్కడ 40 ఉందంటే 2ని దేంతో మల్టిప్లై చేసిండ్రు? 20 తో మల్టిప్లై చేసిండు. కాబట్టి ఇక్కడ 5ని కూడా 20 తో మల్టిప్లై చేసి ఇక్కడ ఏమొస్తుంది? 100 వస్తుంది. నెక్స్ట్ వన్, మీ తరగతి గది పొడవు వెడల్పుల నిష్పత్తిని కనుగొనండి. అది స్టూడెంట్స్ కి మనకు అవసరం లేదు. 13th వన్, గీత నెలకు 12,000 సంపాదించును. దానిలో 3,000 పొదుపు చేసిన. ఖర్చు పొదుపు సంపాదన ఖర్చు సంపాదనల నిష్పత్తిని కనుగొనము. మనం ఇంతకు ముందు ఒక సమ్ లో చూసాం కదా, ఏంటి అది? ఆదాయము మైనస్ పొదుపు = ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు ఆమె సంపాదించేది ఎంత? 12,000. ఆమె పొదుపు చేసినది ఎంత? 3,000. అప్పుడు ఆమె ఖర్చు చేసినది ఎంత అవుతుంది? 12,000 నుంచి 3,000 తీసేస్తే 9,000. ఆమె ఖర్చు ఎంత? 9,000. ఇప్పుడు ఖర్చు పొదుపుకి నిష్పత్తి ఏమవుతుంది? ఖర్చు ఎంత? 9,000 ఈస్ట్ పొదుపు 3,000. 3 1s are 3 3s are 9. ఏమవుతుంది? 3:1 అవుతుంది. రిమైనింగ్ మీరు చేసేయండి. ఒక కార్యాలయంలో పనిచేయుచున్న 45 మందిలో 28 మంది స్త్రీలు, మిగిలిన వాళ్ళు పురుషులు అయిన ఆ కార్యాలయంలోని స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత? 45లో 25 ఉమెన్ అయినప్పుడు మెన్ ఎంత అవుతారు? 45 - 25 అంటే 20. సో దాని ప్రకారం రేషియో రాసేయండి. 15th వన్, ఒక సంచిలో కొన్ని పసుపు రంగు మిఠాయిలు, కొన్ని ఆకుపచ్చ రంగు మిఠాయిలు కలవు. ప్రతి 2 పసుపు రంగు మిఠాయిలకు 6 ఆకుపచ్చని రంగు మిఠాయిలు కలవు. ఈ సమాచారం ఆధారంగా పట్టికను పూరించండి. 6 ఆకుపచ్చని రంగు మిఠాయిలకి ఎన్ని 2 పసుపు రంగు మిఠాయిలు ఉన్నాయట. సో ఇక్కడ 6 అయితే ఇక్కడ ఏమైంది? 2 అయింది కదా. 2 + 6 ఎంత? 8. ఇక్కడ ఒకవేళ దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 4 వస్తుంది. అప్పుడు 6ని 2 తో మల్టిప్లై చేస్తే 12 అవుతుంది. ఒకవేళ 2ని 3 తో మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. అప్పుడు 6ని కూడా దేనితో మల్టిప్లై చేయాలి? 3 తోని. 6 3s are 18. రెండింటిని కలిపితే ఏమొస్తాయి? 24. ఒకవేళ 6ని 4 తో మల్టిప్లై చేస్తే 6 4s are 24. అప్పుడు 2ను కూడా ఏం చేయాలి? 4 తోని మల్టిప్లై చేయాలి. ఏమవుద్ది అక్కడ? 8 అవుతుంది. 2 4s are 8. అప్పుడు రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? 32. నెక్స్ట్ ఇప్పుడు 6ని దేనితో మల్టిప్లై చేయాలి? 5 తోని. 6 5s are ఎంత? 30. నెక్స్ట్ 2 5s are ఎంత? 10. 10 + 30 ఏమవుతుంది? 40 అవుతుంది. క్రింది ప్రశ్నలకు సమాధానం. ఆకుపచ్చ పసుపు రంగు మిఠాయిల నిష్పత్తి. ఇవన్నీ ఆ బాక్స్ నుండి ఆన్సర్స్ మనం రాయొచ్చు. ఒక పాఠశాలలో చేపట్టిన సర్వేలో ప్రతి 4 మంది బాలికలకు 5 మంది బాలురు నమోదైనట్లు తెలిసింది. దీని ఆధారంగా పట్టిక నింపండి. బాలికలు 4 మెంబర్స్ అయినప్పుడు బాయ్స్ ఎంత మంది అవుతారు? 5 మెంబర్స్. మొత్తం ఎంత? 9.
గర్ల్స్ ఒకవేళ 8 అయింది అనుకోండి, అంటే 4 2 జార్ 8 కదా, అప్పుడు బాయ్స్ ఏమవుతారు 5 2 జార్ 10 అవుతారు. ఒకవేళ బాయ్స్ 15 అయింది అనుకోండి, అంటే 5 3 జార్ 15 కదా, 5 ని 3 తో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది కదా, అప్పుడు 4 ని కూడా 3 తో మల్టిప్లై చేయాలి, 4 3 జార్ 12. ఒకవేళ బాయ్స్ 20 అయింది అనుకోండి, అప్పుడు గర్ల్స్ ఏమవుతారు 4 4 జార్ 16. బాయ్స్ 25 అయితే గర్ల్స్ 20 మెంబర్స్ అవుతారు. ఇదెంత 27, ఇదెంత 36. ఈ బాక్సెస్ ఫిల్ చేసినాం కదా, దీని నుంచి కింద క్వశ్చన్స్ ఇచ్చిండ్రు, దానికి ఆన్సర్స్ చేయాలి. నెక్స్ట్ మనం నేర్చుకున్నవి, ఒకే ప్రమాణాలలో వ్యక్తపరచబడిన రాశుల పోలికను ఏమంటారు, నిష్పత్తి అంటారు. రెండు రాశులు ఏబీల నిష్పత్తిని ఈ క్రింది విధంగా చూపవచ్చును. సంకేత రూపంలో అయితే A:B, భిన్న రూపంలో అయితే A/B, వాక్య రూపంలో అయితే A,Bల నిష్పత్తి. రెండు రాశులను ఏబీల నిష్పత్తి పదాలు అని అంటారు. A:B నిష్పత్తిలో ఏని ప్రథమ పదమని, బిని ద్వితీయ పదమని అంటారు. నిష్పత్తిలోని పదాలకు ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేనిచో ఆ నిష్పత్తి అనేది కనిష్ట పదాలలో ఉంది లేదా సామాన్య రూపంలో ఉంది అని అంటారు. నిష్పత్తుల సమానత్వాన్ని ఏమంటారు, అనుపాతం అంటారు. ఒక రాశి విలువను కనుగొని దాని ద్వారా కావలసిన అన్ని రాశుల యొక్క విలువలను కనుగొనే విధానాన్ని ఏమంటారు, ఏకవస్తు మార్గం అంటారు.